మనకు తెలియదు. సార్ నగర కాంగ్రెస్ నిరసన మోడీ తీవ్ర దాడి వంతపాడని జగన్. ఇది కూడా ఇది ఇప్పుడు ఆయన అమిత్ షాతో అయితే ఈయన కూడా మోడీతో సార్ నేరుగా. ఇప్పుడు మొన్న ఏఐ సమ్మిట్లో చాలా అవకతవకలు జరిగాయి నిస్సందేహంగా. దానికి సంబంధిత శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ ఆయన క్షమాపణలే చెప్పాడు దాదాపు. ఆ తర్వాత అక్కడ ప్రదర్శించిన గోల్గోటియా యూనివర్సిటీ అనే పేరుతో ప్రదర్శించిన ఓరియన్ అనే కుక్కపిల్ల చైనా వాళ్ళది కాపీ కొట్టారని వచ్చింది. దానికి కూడా క్షమాపణలు చెప్పి ఆ స్టాల్ను కూడా లేకుండా చేశారు. ఇదంతా ఇది భారతదేశానికి చాలా తలవంపులు తెచ్చింది. ఇది మన గౌరవం పోయిందని కాంగ్రెస్ రాహుల్ గాంధీ వీళ్ళు నిరసన తెలిపారు. ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ వాళ్ళు అర్ధనగ్నంగా చొక్కాలు విప్పేసి అక్కడికి వెళ్ళి నిరసన ప్రదర్శన చేశారు. పోలీసులు ఆపారు. ఏదో జరిగిందో అయిపోయింది. నిరసన అయితే బలంగానే వ్యక్తమైంది. అది అంతర్జాతీయ అంటే 80 దేశాల నుంచి వచ్చారు కాబట్టి ప్రపంచంలో కూడా దీని మీద కొంచెం బాగా ప్రచారం వచ్చింది. ఏఐలో ఇండియా పాత్రను గురించి వ్యతిరేకించే వాళ్ళు కూడా దానికి ఎక్కువ ప్రచారం ఇచ్చారు. ఏఐ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం. అయితే ఇక్కడ ఏమైంది, నరేంద్ర మోదీ దీని మీద ప్రధానమంత్రిగా తీవ్రంగా ఆగ్రహించారు. మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు, మీ నిజస్వరూపాలు ఎప్పుడో బట్టబయలైపోయినాయి, మీరు ప్రత్యేకించి బట్టలు ఇప్పి మన దేశం యొక్క పరువు తీస్తారా? విదేశాల ముందు బట్టలు విప్పి ప్రదర్శన చేసి మన దేశం యొక్క పరువు తీశారు. అది అనకుండా అది అంటూనే పంచ్ లైన్ ఏమంటే మీరు ఇప్పటికే నగ్నంగా ఉన్నారు దేశం ముందు. 100 ఏళ్ల పార్టీగా మీరు ఇంకా పెరగాల్సింది పోయి అంతకంతకు పతనమై ఈ పరిస్థితికి వచ్చారు. మేమేమో విశ్వగురువు కదా ఆయన, మేము విశ్వవ్యాపితంగా పేరు తెస్తుంటే మీరు ఇలా చేస్తారా అని మోదీ నిప్పులు కక్కారు. ఇక్కడ మన జగన్ బాబు ఎంట్రీ వస్తుంది. ఆయన ఒక ట్వీట్ చేస్తూ యువజన కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేసిన పని చాలా తలవంపులు తెచ్చేట్టుగా ఉంది. ఎవరు ఏదైనా కావచ్చు, రాజకీయ భేదాలు తేడాలు ఏమున్నా సరే దేశం యొక్క గౌరవాన్ని కాపాడడంలో మనం అందరం ఒక్కతాటి మీద ఉండాలి. కానీ యూత్ కాంగ్రెస్ చేసిన పని బాగాలేదు అని. దీంట్లో చాలామంది చూసింది అంటే రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ ఏంటంటే చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి సూటిగా కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీని కేంద్రాన్ని సమర్థిస్తూ ఒక ట్వీట్తో ముందుకు వచ్చారు. ఫస్ట్ మేజర్ ఇండికేషన్ ఫ్రమ్ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ పార్టీ ఇన్ సపోర్ట్ ఆఫ్ నరేంద్ర మోదీ గవర్నమెంట్ అని. ఇది ఒకటి. అయితే దీనికి బ్యాక్లాష్ ఏమంటే యూత్ కాంగ్రెస్ని అన్నందుకు కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద విరుచుకుపడ్డారు. మీ నాన్న అసలు యువజన కాంగ్రెస్ ఇదంతా వచ్చాడు, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో చాలా ముఖ్యమైన నాయకుడు, నువ్వు రాజశేఖర రెడ్డి కుమారుడు అయ్యండి యూత్ కాంగ్రెస్ని ప్రోత్సహించకుండా దాని మీద మీరు దాడి చేస్తావా అని. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనతో మరొకసారి బీజేపీ పట్ల తన సానుకూలతను తన మద్దతును ప్రకటించే విధంగా వ్యవహరించారు. ఇది మళ్ళీ కూటమికి ఏమి మింగుడు పడే విషయం కాదు. మళ్ళీ ఇవన్నీ రాజకీయాలు పరస్పర విరుద్ధమైన సంకేతాలతో నడుస్తూ ఉన్నాయి. బహుశా మనం ఇందాక మాట్లాడినట్టు బీజేపీ వాళ్ళు కొంచెం తక్కువగా జగన్ను అటాక్ చేయడానికి ఇలాంటి కారణాలు కూడా ఉంటే ఉండొచ్చు. ఇక్కడ షర్మిల ఇప్పటికీ షర్మిల కదా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, ఇప్పటికి కూడా అన్న చెల్లెల వైరుధ్యం అది అట్లే ఉంది. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా వైసీపీ వాళ్ళ మీడియా ఎప్పుడు కాస్త ప్రతికూల వైఖరితోనే ఉంటారు. అప్పుడు జగన్ ఒక అడుగు ఏమైనా దగ్గరికి జరిగారేమో మోదీకి బీజేపీకి అనే ఒక సందేహం రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ సార్ ఫేస్బుక్లో సవాలు కేరళ స్టోరీ షాక్, అది ఫేస్బుక్లోదేమో అన్వేషణ వీడియో. అది కేరళ స్టోరీ అంటే ఇది కూడా మనం ఇప్పుడు మాట్లాడుతున్న లాంటిదే, ఒక విధంగా మెసేజ్ కూడా. కేరళ స్టోరీ అని గతంలో తీశారు. అది తీసిన దాంట్లో కేరళ మీకు తెలుసు అది భారతదేశంలో కాస్త విద్య అన్నిట్లో ముందుంటుంది, పైగా భిన్న